అలా చెప్పండి మరి ఈ రోజు ఇక ర్యాలీ తీయడానికి ప్రధాన కారణం ఏంటి? మరి ఇక్కడ నీట్ పేపర్ లీకేజ్ లో ఉన్నటువంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా స్పందించారు. అయినా కానీ మీరు ఇక్కడ నిరసన చేస్తున్నారు, కారణం ఏంటి? నగరం మొత్తం కాలిపోతుంటే పిడేలు వాయించుకున్నట్టు అప్పుడు ఒక సామెత ఉండేది. ఆ రకంగా ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం నెల రోజుల తర్వాత వందలాది మంది విద్యార్థులు చనిపోయిన తర్వాత, వేలాది మంది విద్యార్థులు గాయాలైన తర్వాత, రబ్బర్ బుల్లెట్ ప్రయోగించిన తర్వాత, టీయర్ గ్యాస్ ను ప్రయోగించిన తర్వాత రాత్రి స్పందించినటువంటి నరేంద్ర మోడీ ఇప్పటికైనా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ విద్యార్థి ఉద్యమ ఆగ్రహానికి గురై మీరు మీరు ఈ అధికారం కూడా కోల్పోతారని చెప్పేసి మీ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఒకటే ఈ రోజు రబ్బర్ బుల్లెట్ ని ప్రయోగించడం, కేంద్ర బలగాలు ఎక్కడైతే దేశ సరిహద్దులో ఉండాల్సిన బలగాల్ని ఢిల్లీ నడిబొడ్డు నుంచి తోటి విద్యార్థుల మీద నువ్వు దమనకాలను ప్రయోగిస్తా ఉన్నావు. రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం, టీయర్ గ్యాస్లు ప్రయోగించడం, అదేవిధంగా షాకులకు గురి చేస్తా ఉన్నావు. అదేవిధంగా పెల్లెట్స్ ఉపయోగించి ఉపయోగిస్తా ఉన్నావు. బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి మాట్లాడుతూనే అమ్మాయిల మీద దారుణంగా హింస చేస్తా ఉన్నారు. ఆ దారుణంగా ఈ రోజు వాళ్ళని కొడుతున్న పరిస్థితి ఉంది. దారుణంగా చెప్పుకోలేని స్థితిలో, చెప్పుకోని ప్రాంతాల్లో అమ్మాయిని కొడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకొని మీరు ఏ మాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలి. నీటికి ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థికి ₹1 ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. కేసులు పెట్టినటువంటి విద్యార్థుల మీద కేసులు బేషరతుగా ఎత్తేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతున్నారా మరి మీరు? అంటే ఒక సిస్టమ్ లో ఏం పరిష్కారం కావు. కాకపోతే ఈ ఎవరైనా తప్పు జరిగితే, లీకు జరిగితే అరే మనల్ని కూడా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా అదే ఉపయోగపడుతున్నారు. మాకు ఆన్సరబిలిటీ కావాలంటారు, అకౌంటబిలిటీ కావాలంటారు. అకౌంటబిలిటీ, ఆన్సరబిలిటీ లేని ప్రభుత్వమే నెల రోజుల నుంచి తాత్సారం చేసి మోడీ ఈ రోజు స్పందించి మాట్లాడుతున్నారు. నెల రోజుల నుంచి నీ గొంతు ఎడిపోయిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ స్పందించడమే కాదు, కేంద్ర మంత్రిని తక్షణమే బేషరతుగా రాజీనామా చేయించాల్సి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముందు ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు ఈ రోజు అఖిల భారత యోజన సమైక్య అదేవిధంగా మిగతా వామపక్ష యోజన సంఘాలందరూ కలిసి కూడా ఢిల్లీ జంతర్ మంతర్ చలో ఢిల్లీ కార్యక్రమం పట్ల జరిగినటువంటి మోదీ సర్కార్ ద్వారా జరిగినటువంటి అత్యాచారానికి, లాఠీ చార్జ్ కి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కి పిలిపేయడం. దానిలో భాగంగానే మేము బంద్ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాం. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఓవర్ యాక్షన్ చేసి మా విద్యార్థి నాయకులందరూ కూడా బంద్ చేయకుండా ముందు వస్తున్న అరెస్ట్ చేసి వాళ్ళ అక్రమ కేసులు పెట్టడం జరిగింది. దానికి మీద అఖిల భారత యోజన సమైక్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో కాపాడాలని అందరు ఉద్యమాలు చేస్తారు. రాహుల్ గాంధీ కూడా ప్రజాస్వామ్యం కోసం కొట్లాడుతుంటే మీరు ప్రజాస్వామ్యాన్ని అంచివేయడానికి కార్యక్రమాలు ఇక్కడ ఎందుకు చేస్తున్నారని మేము ఒకసారి రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు కూడా బంద్ కి సహకరించాల్సిందే, బంద్ లో పాల్గొవాల్సిందే. కానీ ఈ రోజు మంది ఫెయిల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మానుకోవాలి. మనందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు మొన్న జరిగినటువంటి సంఘటన కూడా అది చరిత్రని, భారతదేశ చరిత్రనే తొలిసారిగా ఏదో ఇండియా పాకిస్తాన్ బార్డర్ లెక్క సృష్టించి ఆ బార్డర్ లెక్క తయారు చేసి 7 ఫీట్ల బ్యారికేడ్లను పెట్టి విద్యార్థులను అంచివేయడానికి, విద్యార్థులను అడ్డుకోవడానికి వాటర్ క్యాన్లు, అదేవిధంగా టేర్ గ్యాస్ ఉపయోగించి చాలా మంది దాదాపు 45 మంది విద్యార్థులను గాయాలకు పాలు చేశారు. అంటే ఈ రోజు నరేంద్ర మోదీ పిల్లలను, కనీసం భారతదేశ పౌరులను కూడా పౌరుల లెక్క చూస్తలేడు. ఏదో పశువుల లెక్క, లేకపోతే ఎనిమల్స్ లెక్క చూడడానికి ప్రయత్నాలు చేస్తా. అది మంచి పద్ధతి కాదు. నిన్న ఏదో ఏడ్చుకుంటూ ముసలి కల్లీల లెక్క ఏదో నరేంద్ర మోదీ ఏదో వీడియో జారీ చేశారు. దాన్ని కూడా తీవ్రంగా మీరు వీడియో జారీ చేయడం కాదు నరేంద్ర మోదీ గారు, మీరు రాజీనామా చేసి క్షమాపణ చెప్పి ఎవరైతే మీ పోలీసులకు, మీ గుండాలకు, RSS గుండాలకు బలి అయ్యారు ఆ విద్యార్థుల కుటుంబాలకు క్షమాపణ చెప్పి వాళ్ళని పోయి చూడాలి, హాస్పిటల్లో సందర్శించాలి. కానీ మీరు వీడియోలు చేసి ముసలి కల్లి లెక్క నేను మీతోనే ఉన్నాను చెప్పడం కాదు. ఇంకా రెచ్చగొడుతున్నారు. మీరు విద్యార్థులకు న్యాయం చేస్తలేరు. రాజీనామా చేపి అని చిత్తచిత్తం డిమాండ్ చేస్తున్నారు.